ప్రారంభించాము. ఇవన్నీ గతంలో వ్యవసాయం పోగొట్టడానికి 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ డబ్బులు ఇవ్వకుండా మనము మీకు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో అది కూడా నియర్లీ 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీరందరూ నేను మినిస్టర్గా ఉన్నప్పుడు హాస్పిటల్కు తాగొచ్చిన అది కూడా కంట్రోల్ చేస్తున్నారు. దానికి కూడా ఈ గ్రామస్తులందరూ కలిసి ఫెన్సింగ్ చేసుకుని సంతోషం. అని మన టీచర్లు మంచిగా చదువుకున్న వాళ్ళు వాళ్ళతో పని తీసుకోకుండా వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళని ఇవ్వాలి. పని చేయకుంటే అప్పుడు మనం ఎప్పుడు ఎంత పరిస్థితి పోస్ట్ ఉంటుందో తీసేస్తామో అది దాన్ని బట్టి చూద్దాం. అర్థమైందా? ప్రతి దాంట్లో ఇరిగేషన్లో కానీ దేంట్లోనైనా కానీ ఇప్పుడు తహసీల్దార్ ఉన్నాడు, ఎండిఓ గారు ఉన్నారు. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనం కొన్ని ఆధార్లు ఒక కాదు, బ్యాంకులు ఒక కాదు, పేరు చిన్న పేరు మిస్టేక్తో అందరికి వచ్చినాయి. 90% వచ్చినా 10 మందికి రాలేదు. వాళ్ళకి బాగా అనిపిస్తుంది, అందరికి వచ్చి నాకు భయపడి. కానీ వాళ్ళ డిఫెక్ట్ వాళ్ళు మీరు రెక్టిఫై చేయక మీరు చెప్పి ఇద్దరే ఉన్నాయి. ఇద్దరు కలిసి ఇప్పుడన్నా రేపు ఫర్దర్లో కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఇల్లు ఉన్నాయి, తెలంగాణ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి ఇందులో ఇల్లు ఇందులో పెట్టుకోండి. మనము గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ కానీ, కరెంటు ఫ్రీ కానీ, బస్ ఫ్రీ కానీ, చదువుకునే పిల్లలకు గత ప్రభుత్వం వదిలేసే స్కూల్ మంచిగా చేసుడు కానీ, బాత్రూమ్ మంచిగా చేసుడు కానీ, ఆ టీచర్లకు మనకు చదువుకున్న పిల్లలకు చదువు చేసే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి మంచిగా చెప్పుకున్నా బాబు అని వాళ్ళకి చెప్పించుకుంటాం. నేను అంటున్నా తప్పనిసరిగా నాకు టీచర్ల మీద నమ్మకం ఉంది. 75 మార్కులు వస్తాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో. తెలుగు, లెక్కలు, మ్యాథ్స్ లెక్కలు అంటారు, సైన్స్, ఇవన్నీ దాంట్లో నేను మొన్న నవపేట చూసినాను. బాగా చదువుతున్న పిల్లలు ఎగ్జామ్లో పెడితే 75 మార్కులు వస్తూ ఉంటాయి. అంతకన్నా ముందు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా చెప్తారో 2 నెలల ముందు కూడా పరీక్షలు పెట్టమంటున్నాం. పరీక్షలు పెట్టి దీంట్లో తక్కువ మార్కులు వస్తే మళ్ళీ నేను టీచర్ చెప్పుకోని చెప్తా ఉన్నాను టీచర్లకు. అది మన సంస్కృతి. సుదర్శన్ మండలాలు చదువుతున్నారు మీరు బినోలో ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావాల్సిన సందర్భంలో మరి ఏదైతే మన ప్రభుత్వము గతంలో వచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారంటీలు చెప్పడం జరిగిందో అవి తూచా తప్పకుండా ఆ యొక్క పథకాలని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మన కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున మనము ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల పట్ల మనం ప్రతి గడపకి వెళ్ళి ఆ విషయాలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. రాబోయే ఎలక్షన్లో మరి ఎదుటి పార్టీ వారు మరి 10 సంవత్సరాల నుంచి ఏదైతే పథకాలు చెప్పినటువంటి దాంట్లో 10% కూడా అమలు చేయటువంటి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే మన ప్రభుత్వము చెప్పిందో మొట్టమొదలు ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అమలు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మొత్తము ఎవరైతే 200 యూనిట్ల కరెంటు కాలుస్తున్న ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ అని ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని వెంటనే అమలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఒకరికి ఈ రకంగా అమలు చేసుకుంటూ మనము సిలిండర్ విషయము
500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా మన ప్రజల దృష్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మనకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పడం, ఆ 2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ మరి చాలామంది అది ఒకటే విషయం మనకు ఎక్కడ పోయినా చెప్పడం జరుగుతుంది, రుణమాఫీ కాలేదనే విషయం. అది మరి మన పెద్దలు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి సారు అది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాన్ని మన కొందరు మనకు పడరాని పార్టీ వ్యక్తులు ప్రజలకు తీసుకెళ్ళి మాఫీ కాలేదని చెప్పడం జరుగుతుంది. మరి అదే మన ప్రభుత్వం ఏదైతే 500 రూపాయల రుణ బోనస్ అని చెప్పడం జరిగింది, అది అందరూ మనం చూసినాం. ఆ బోనస్ కూడా ఇచ్చిన సందర్భం మరి గతంలో మనము ప్రభుత్వానికి వడ్లు పెడితే పైసలు ఎప్పుడు వచ్చేది తెలిసేది కాదు, మనం నెలల తరబడి చూసి అటువంటి అవకాశం. మరి ఇప్పుడు వడ్ల పైసలు వెంటనే వస్తూ మనకు బోనస్ పైసలు కూడా మీ ఎన్నికల్లో రేపు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నిక వస్తే 10 మంది కలిసి కూర్చుండి రిజర్వేషన్ ప్రకారంగా అది మహిళకు వచ్చినా, ఎస్సీ దళితుడికి వచ్చినా, ఓసీకి వచ్చినా, ఎవరికి వచ్చినా ఒక మంచి సర్పంచ్ ఎన్నుకోవాలా. ఆ సర్పంచ్ మంచివాడై మీ గ్రామాభివృద్ధి కొరకు రేపు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి మా గ్రామంలోకి 10 కావాలంటే చేసేటటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులను ఎన్నుకునే బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు జ్ఞాపకం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో బోధన్ నియోజకవర్గంలో అన్ని సర్పంచ్ స్థాయి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ కాంగ్రెస్ జెండా రెపరెపలు నాడాలనేటువంటి విషయంతో ఈరోజు మీ ముందు మాట్లాడుతా ఉన్నా. ఇది ఎందుకంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల కొరకు, బలహీన వర్గాల కొరకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రంలో 2 అంశాల మీద ప్రాధాన్యతనిస్తున్నాడు. ఒకటి విద్య, రెండవది వైద్యం. ఆ 2 ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రాధాన్యతలను మన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు బోధన్ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులకు సలహాలు, సూచనలు ఇస్తున్నటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నాడు. విద్య, వైద్యం మీద ఈరోజు ఇప్పుడే సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. 3 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలోని పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ, స్కూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యాలు కానీ, అదేవిధంగా వైద్యం కొరకు 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం కానీ, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలను తాను వచ్చిన తర్వాతనే ఈరోజు 1 నెల కింద అప్లై చేసుకున్న వాళ్ళదే పెండింగ్ ఉంది. అందుకొరకే మీకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. రేపటి ఎన్నికల్లో మీరు కూర్చుండండి, మంచి వాళ్ళని ఎన్నుకోవడానికి మీరంతా ఒక సంఘటితంగా ఉండండి. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పారు, డబ్బులు ఖర్చు పెట్టారు, సర్పంచ్ ఎలక్షన్ అయ్యారు, ఎన్నుకున్నారు, మళ్ళీ ఆ సర్పంచ్ తాము ఖర్చు పెట్టిన డబ్బు మీ దగ్గర ఉంటే తీసుకుంటున్నారు. అందుకొరకే అలాంటి విషయాలకు పోకుండా మంచి వాళ్ళను, గ్రామాభివృద్ధి మీద ఆలోచన ఉన్న వాళ్ళను, నాయకత్వం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళను రేపు ఎన్నుకోండి. మీరు ఎన్నుకుంటే నలుపేట తన సొంత మండలం, నలుపేటలో ఉన్నటువంటి దాదాపు నా మిత్రుడు సాయారెడ్డి గారు నాతో అప్పుడప్పుడు అంటుంటాడు, సార్ మా సార్ దగ్గర మేము పార్టీలో పనిచేసినా పని చేయకపోయినా మమ్మల్ని అట్లనే చూసుకుంటాడు. కానీ ఒక అదృష్టం కలిసి వచ్చింది వల్ల మళ్ళీ ఆయన శాసనసభ్యుడు ఎన్నూరు మంత్రి అవుతాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. నవీపేట మండలంలో అన్ని గ్రామాల్లో పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు నేను చూశాను. తను ఇరిగేషన్ మంత్రిగా ఉంటే తన ఎప్పటి తిరుగుతుంటుంది. ఎర్రకుంట తను వేసిన కట్టిన ఎర్రకుంట ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉందా లేదా ఒకసారి చెప్పండి. రైతు సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన చేసినటువంటిది అప్పుడు చేసినటువంటిదే ఉందా, ఏమైనా దాంట్లో ఏమైనా 10 రూపాయలు కలిపి పనిచేసిందా అనేటువంటి మాట అడుగుతున్నాం మిమ్మల్ని. అందుకొరకే సుదర్శన్ రెడ్డి గారు అదృష్టం కొద్ది, మన అదృష్టం కొద్ది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన శాసనసభ్యుడు రేపు మంత్రి అవుతాడు, తప్పకుండా మంత్రి అవుతాడు అనేటువంటి విషయాన్ని, మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను, మీ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకొని గ్రామాలను
మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, చేతులెత్తి దండం పెడతా ఉన్నా, దయచేసి పక్కకు గోదావరి తల్లి ఉంది, సరస్వతి మాత ఉంది, మీరు సరస్వతి మాతను మొక్కండి, తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారు మంత్రి అవుతాడు, మీ సమస్యలు తీరుతాయి. మీరు అందుకొరకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, సర్పంచులను, ఎంపీటీసీలను శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ 3 రోజుల నుండి 5 మండలాలు, బోధన్ మున్సిపాలిటీ అందరూ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అభిప్రాయాలను తెలుసుకొని ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక లేదు, రేవంత్ రెడ్డి గారి ఎన్నిక కాదు, రేపు స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్పొరేటర్ల ఎన్నిక రాబోతుంది. అందుకొరకే మిమ్మల్ని అందరినీ సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 13 మాసాలైన సందర్భాన ఒక పక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఇచ్చినటువంటి తెలంగాణ, గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి పాలకులు చేసినటువంటి మనం ఈరోజు కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం 6 గ్యారంటీలతో ఈరోజు మీ మధ్యకు ఆ గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న, ప్రభుత్వం నడపడానికి ఎంత కష్టమున్నా మన సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె మీద చేయి వేసుకొని 13 మాసాల నుండి దాదాపు 2,40,00,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేశారా లేదా అమ్మ? ఒక్కసారి మీరు చేసినటువంటి వాళ్ళ చేతులు చెప్పండి. వీళ్ళ అందరూ కూడా మంచిగా పూర్తిగా గరీబు లేని వాళ్ళకి చేసి ఇస్తే మరి మనకు మంచి పేరు వస్తుంది, మన నాయకుడికి కూడా మంచి పేరు వస్తుంది, మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేని వాళ్ళకి ఇస్తే మరీ పూర్తి గరీబ్ వాళ్ళకి ఇస్తే వాటిని దృష్టిలో పెట్టుకొని మరి మనం అందరం కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేసి ఈ బీఆర్ఎస్ని ఆలోచన చేసి మన స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం సత్తా సాటి చూపించాలని మన గౌరవ నాయకుడికి సుదర్శన్ రెడ్డి గారికి పేరు తీసుకురావాలి.